ఒక అడ్వకేట్గా లైఫ్ని స్టార్ట్ చేసి వ్యవసాయం మీద ఆసక్తితో ప్రకృతి వ్యవసాయ విధానాలలో కూరగాయలను, పండ్లను మరియు పూలను మొత్తం 2 ఎకరాలలో పండిస్తూ పండించిన పంటను ఓన్గా మార్కెటింగ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువ రైతు వెంకట నరేష్. వెల్కమ్ టు ప్రకృతి పల్స్. సో నరేష్ గారు, మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అట్లనే న్యాచురల్ ఫార్మింగ్లోకి ఎలా వచ్చారో మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. నా బ్యాక్గ్రౌండ్ నీకు వ్యవసాయ కుటుంబమే. మామూలుగా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు. అలా మేము ముగ్గురం అన్నదమ్ములం. అంటే నేను లాస్ట్, అందులో చిన్నవాడిని, మూడవాడిని. ఒక అన్న పెద్ద పోలీసు, 2 అన్న మీ సేవ జర్నలిస్ట్. నేను చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కొద్దిగా వ్యవసాయం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అది చింతోటలు ఏమో ఫస్ట్, తర్వాత కూరగాయలు ఉన్నాయి. మా నాన్న టమాటా నారు, ఇలా పోవాకు నారు ఇలాంటివి వేసి ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఎండలు కరువు వచ్చింది. 7 years అగ్రికల్చర్. మా నాన్న చింతోట ఎండిపోవడము, తర్వాత వ్యవసాయంలో చాలా నష్టమై అప్పుల పాలై చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నాడు. మమ్మల్ని బాగా అప్పుడు చదువులో కూడా ఆర్థికంగా ఇబ్బంది, చదువు కూడా వెనకబడి. అలాంటి ఇప్పుడు నేను వ్యవసాయంలోకి ఎందుకు, మా నాన్న చింతోట పళ్ళతోట లాంగ్ టైం పంటలు ఎందుకు, చిన్న పంటలతో వ్యవసాయం చేయాలని, చదువుకుంటేనే వ్యవసాయం చేయాలని డిగ్రీ ఆ టైంలో వ్యవసాయం చేయాలని అప్పుడు గ్రౌండ్ వాటర్ లేదు. గ్రౌండ్ వాటర్ బావి ఉండేది అప్పుడు పూర్వం. బావిలో వాటర్ అయిపోయి చెట్లు చనిపోయినాయి. తర్వాత నేను గ్రౌండ్ వాటర్ బోర్ వేపించి డ్రిప్ సేద్యం తీసుకొని మల్టీక్రాప్ పంటలు తీసుకున్నా. ఫస్ట్ కూరగాయలు తీసుకున్నా. నేను కూడా కూరగాయలలో సక్సెస్ అయినాక ఫ్లవర్స్ ఫ్లవర్స్ తర్వాత ఫస్ట్ లిల్లీ వేసా. లిల్లీ మార్కెట్ లో కొత్తగా అనిపించి చిన్న ఫస్ట్ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పడ్డా మార్కెట్ కు. వాటికి తర్వాత బంతి, లిల్లీ, చామంతి, గులాబీ ఇలా పంటలు ఫ్లవర్స్ పెంచుకుంటా పోతూ తర్వాత మార్కెట్ లోకి వేసుకుంటూ బాగా సక్సెస్, ఇంకా నష్టపోకుండా, నష్టం అనేది లేకుండా ఫ్లవర్స్ తోటలో మంచి ఆదాయమే వస్తూనే ఉంది. సో అంటే మీరు ఇట్లా ఫార్మింగ్ చేస్తేనే మీ అడ్వకేట్, మీరు ఏదైతే ఎడ్యుకేషన్ తర్వాత డిగ్రీ అయిపోయినాక నేను లా చేయాలని కోరిక ఉండేది. లా చదవాలని లా చదువుతూనే మా ఫ్రెండ్ని కూడా ఎల్ఎల్బి చేయించా. మా ఫ్రెండ్ కాశీశ్రావు అని. తర్వాత నేను కూడా లా చేసి లా ప్రాక్టీస్ చేస్తుంటేనే మల్టీక్రాప్ పళ్ళ తోటలు, ఇప్పుడు మళ్ళీ బొప్పాయి ఉంది, వాటర్ మిలన్, అరటి, తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి ఒక 4 రకాలు. తర్వాత వెజిటేబుల్స్ ఎక్కువ 10 రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇట్లా మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? ఎట్లా మీకు ఆలోచన వచ్చింది? ఎవరి వలన మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయడం జరిగిందా? అంటే ఏం లేదు, నేను ముందు గమనించింది ఏంటంటే చాలా మంది యువత చిన్న వయసులో 20 ఏళ్ళకు బీపీలు, షుగర్లు, తర్వాత జబ్బు దేని ముఖ్యంగా గమనించే ఏంటంటే వాళ్ళ తినే తిండి, వాళ్ళ అలవాట్లో ముఖ్యంగా గమనించా. మనం చాంతనుకో కొంతవరకైనా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని ఫుడ్ బస్తాలు కెమికల్ వేస్తున్నది నాకు నచ్చలే. ఎకరాలు అందుకు ఏంది పెత్తనం అని గమనించా. ఆన్లైన్ లో కొన్ని క్లాసులు, సుభాష్ పాలేకర్ క్లాసులకు ఆన్లైన్ లో చూసా. తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా కొద్దిగా న్యాచురల్ ఫార్మింగ్ లో అర్ధవింకి రమేష్ అని అతని ద్వారా కొద్దిగా న్యాచురల్ ఫార్మింగ్ లో ఇలా ఫలితాలు ఉన్నాయి, ఇలా ఫుడ్ చూసి నేను కూడా న్యాచురల్ వ్యవసాయం చేయాలని, కూరగాయలు న్యాచురల్ ఫార్మింగ్ లో అన్ని ఫ్లవర్స్ కాదు కానీ న్యాచురల్ ఫార్మింగ్ లో వెజిటేబుల్ పండియడం చూసా. న్యాచురల్ ఫార్మింగ్ లో పూర్తిగా దానికోసము ఒక ఆవునే, ఇంటి దగ్గర ఒక ఆవును చూసుకుంటున్నా. అంటే న్యాచురల్ ఫార్మింగ్ కోసమే ఒక దేశీయ ఆవును తెచ్చి దేశీయ ఆవును పెంచుకుంటున్నా 4 years నుంచి. ఆ దేశీయ ఆవు నుంచి వచ్చే ఆవు పంచకం పేడతో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా. ఇందులో వెజిటబుల్ కు జీవామృతం, ఇలాంటి ఘన జీవామృతము, ఆవు పంచకంతో స్ప్రేయింగ్ చేసుకుంటా న్యాచురల్ ఫార్మింగ్ తో వెజిటబుల్ పంపించిన. అవి తిన్న వాళ్ళు నాకు బాగుండాయని అంటున్నారు. అవి వాడిన వారు రోడ్డు మీద మార్కెట్ పెట్టుకున్నారు కాబట్టి నా తోట దగ్గరే తీసుకెళ్లిన వాళ్ళు నాకు రియల్ చెప్తున్నారు. అందువల్ల ఆసక్తి పెరిగి ఇంకా కొద్దిగా ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్ లోనే ఎక్కువ వెజిటబుల్ పండియడం నేర్చుకున్నాను. మీరు ఆల్రెడీ పండ్ల తోటలోనే వేసినారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఈ ఫ్లవర్స్ వేయాలని ఎట్లా ఆలోచించారు? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఫ్లవర్స్ అనేది మా ఏరియాలో ఫ్లవర్స్ చాలా తక్కువ, ఎవరు కూడా వేయలేదు. ఈ లోకల్లో ఫ్లవర్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని గమనించా. నేను అలా ఫస్ట్ ఆ విధంగా ఆలోచించి మార్కెట్ లో పూలకు డిమాండ్ ఉంటదని చూసి
ఈ పంటలకు వాళ్ళ సీజన్లలో మంచి డిమాండ్ ఉందని చూసి అలా బంతిపూలు ఇలా పొల సైజు వచ్చాయి. సో నరేష్ అన్న, మీ దగ్గర మీ ఫీల్డ్లో మొత్తం ఎన్ని రకాల పంటలు ఉన్నాయి, ఏవేవి ఇంటిగ్రేట్ తీసుకుంటాం? మా దగ్గర మనము ఒక 20 రకాల పంటలు వేసినాము. అందులో పళ్ళ తోట వచ్చేసి 3 రకాలు, అరటి, బొప్పాయి, వాటర్ మిలను. కూరగాయలు 10 రకాల కూరగాయలు ఉన్నాయి. బీర, కాకర, బెండ, మటిక, మునగ, సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఈ కూరగాయలు ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చేసి ఒక 4 రకాలు ఉన్నాయి. గులాబీ, లిల్లీ, చామంతి, బంతిపూలు, మొత్తం 4 రకాలు, మొత్తం ఒక 20 రకాల పంటలు ఉన్నాయి. సో నరేష్ గారు, మీరు పూలు, పండ్లు మరియు ఈ కూరగాయలు అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్గా ఫార్మింగ్ చేస్తున్నారు. సో అసలుకి ఈ మోడల్లో చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఈ మోడల్ చేయడం ఆలోచన ఏం లేదండి. ఒక పంట వేయడం వల్ల నష్టపోవడం ఎందుకు అని ఇలాగ 10 రకాల పంటలు ఎందుకు, ముఖ్యంగా ఏంటంటే మాకు ఓన్ మార్కెట్ చేసుకోవడం వల్ల ఒక పంట చేసుకోవడం ఎందుకు అందరికి వస్తుంటారు కాబట్టి ఫ్లవర్స్ వచ్చే వాళ్ళు కూరగాయలు తీసుకెళ్తుంటారు, కూరగాయలు అలానే పండ్లు తీసుకెళ్తారు కాబట్టి అందుకని మల్టీ క్రాప్ వాళ్ళు ఇలాగా 20 రకాల పంటలు వేయడం వల్ల మనకు మార్కెట్ అమ్ముకోవడానికైనా యూజ్ అవుతుంది, మన కస్టమర్లకు అందరు ఎక్కువ మంది రావడానికి ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎన్ని రకాల పంటలు వేయడం వల్ల నాకు మంచి ఇన్కమ్ కానీ మంచి ఆదాయం కానీ ఉంటుంది. సో మీకు మార్కెటింగ్కి బాగా ఉంటుందని చెప్పేసి మీరు ఇన్ని రకాల పంటలు వేశారన్నమాట. అవును. సో అంటే మీరే మార్కెటింగ్, మీరు ఇక్కడ రోడ్ సైడ్ మార్కెటింగ్ మేమే ఓన్గా అమ్ముకుంటాం. ఓకే. అంటే మీరు బయట వేరే వాళ్ళకి వేయరా? ఫ్లవర్స్ వరకు బయట ఒక 50% ఫ్లవర్స్ బయటకు వెళ్తాయి, బయటకు పంపిస్తాం. ఇంకా మిగతా అన్ని ఇక్కడనే మీరే ఓన్గా అమ్ముకుంటాం. బాగానే వస్తుంది అన్న మార్కెటింగ్ ఎలా ఉంటుంది? అమ్ముకుంటాం కాబట్టి మనకు మధ్యలో దళారు లేరు కాబట్టి మనకు కమిషన్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ లేవు కాబట్టి మనకు మంచి ఇన్కమ్, మంచి ఆదాయం ఉంటుంది. సో మీరు ఈ ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని పలు పంటలు, ఎన్ని రకాల పంటలు మరి ఈ ఫీల్డ్ లో మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు? ఈడ 1/2 ఎకరంలో 5 రకాలు వేసా. ఇందులో వంగ, కాకర, బీర, కీరదోస, సొర 5 రకాలు ఉన్నాయి. ఇక్కడ 1/2 ఎకరంలో 10 సెంట్లు పంటలు ఉన్నాయి. ఇప్పుడు వంగ వస్తుంది, తర్వాత బీర కూడా కాయలు వస్తున్నాయి, కాకర ఇన్ని పంట రోజు ఒక 1000 రూపాయలు 1500 అట్లా వస్తున్నాయి. అంటే మీరు రోజు హార్వెస్ట్ చేసుకుంటారా? డే బై డే హార్వెస్ట్ చేసుకుంటాం. ఓకే. రోజుకి ఈ కూరగాయల నుంచి ఎంత మీరు ఇన్కమ్ తీస్తున్నారు? రోజు 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. 1000 నుంచి 1500 వరకు. అంటే మీరు ఈ యొక్క కూరగాయల నుంచే నెలకి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు ఈ 5 రకాల పంటల నుంచి? నెలకు ఒక 40 నుంచి 50,000 దాకా ఉంటుంది. సో నరేష్ గారు వచ్చేసి పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారనమాట. దాదాపుగా 3 రకాల పండ్ల మొక్కలు మరియు పూల తోటలు మరియు ఈ కూరగాయలు మొత్తం కలిపి ఇంటిగ్రేటెడ్ ఫామ్ లాగా చేసుకున్నారు ఇక్కడ. సో దీనివల్ల నరేష్ గారు ఏంటంటే ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఈ ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడం వలన ఇక్కడ నుంచి వచ్చిన ప్రొడ్యూస్, ఏదైతే ఈ పళ్ళ తోటల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ, పూలు కానీ మరియు ఈ కూరగాయలు కానీ మొత్తం రోడ్ సైడ్ ఒక స్టాల్ చేసుకొని ఆ స్టాల్లో మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో మనం రైతులు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఒక మోనోక్రాపింగ్ వలన డైరెక్ట్గా ఇట్లా మిడిల్ మ్యాన్కి అమ్ముకోవడం బదులు సో నరేష్ గారు లాగా మనం కూడా ఇట్లా పలు పంటలు వేసుకొని మనం కూడా ఇట్లా ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడం వలన మనకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి మన నరేష్ గారు చెప్తున్నారు ఈ రోజున. సో మనం కూడా అందరం ఆలోచించి ఈ వినూత్న ప్రయత్నాన్ని కూడా మనం కూడా చేయాలని అందరికీ రైతులకి నేను కూడా మనవి చేసుకుంటున్నాను.